ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 20వ తారీఖు ఆదివారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు స్పిరిచువల్ లీడర్ అనే సబ్జెక్ట్ మీద, ఆధ్యాత్మిక నాయకుడు అనే సబ్జెక్ట్ మీద ఈరోజు శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక గురువు అని కూడా మనం అనొచ్చు. ఉమ్, ఒక్క నిమిషం అండి. ఉమ్, మేడం, ఆ, నేను ఒక 3 రోజులు రాలేనండి రేపటి నుంచి. ఎవరైనా వెళ్తున్నారా? అవునండి. ఏ ఊరు? ఇది కుంభమేళకి వెళ్తున్నాను మేడం. ఓకే, ఓకే. ఉమ్. ఆయన ఓకే. ఇక్కడ మొదలు పెడదామండి. ఓకే. ఆయన ఏమన్నాడంటే ఆయన గురువు చాలా గొప్ప వ్యక్తి అని, ఆయన డిస్క్రైబ్ చేయడానికి వీలు లేనంత గొప్ప వ్యక్తి అని. ఆయనేమోని చాలా సంవత్సరాలే ఆయనకు శిష్యుడు అనమాట. ఆ గురువు గారు తన బోధలన్నీ వాళ్ళకి చెప్పారు. ఎన్నో వాస్తవికమైన షాక్స్ ద్వారా, చాలా చెడ్డ భాష ద్వారా, అవమానాల ద్వారా, పనులు అవన్నీ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన ఇంకా ఏం చెప్పారంటే చాలా ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఆయన శిష్యులు. ఆయన శిష్యుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రొసీజర్లో ఉన్న ఈ క్రూడ్నెస్ ఆయనకి ప్రజలకి ఆలోచింపచేస్తోంది. అది వాళ్ళు కూర్చుని అదంతా గమనిస్తున్నారు. అదంతా కూడా అవసరం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రజలు నిద్రలో ఉంటారు. వాళ్ళని కదిలించాల్సిన అవసరం ఉంటుంది. ఈ గురువు గారు చాలా భయంకర విషయమైన భగవంతుడి విషయంలో చెప్పారట. అది ఎలా కనిపిస్తోందంటే ఆయన శిష్యులు ఆలోచిస్తున్నారు. డ్రింక్ ఏ గ్రేట్ డీల్, చాలా ఎక్కువగా వాళ్ళు తాగవలసి వస్తుంది. ఎందుకంటే టీచర్ గారే తాగుతూ ఉంటారట చాలా ఎక్కువగా, చాలా ఎక్కువ భోజనాల్లో కూడా. ఆ బోధలు ఏదైనా చాలా లోతుగా ఉంటాయి. అవన్నీ కూడా ఒక సమయంలో రహస్యంగా ఉంచబడ్డాయి. ఇప్పుడు అవి బహిర్గతమై చాలా, కానీ ఇప్పుడు అవి చాలా మందికి అవైలబుల్ గా ఉన్నాయి. ఆటం యొక్క సూర్యుడు, అంటే చివరికి వచ్చిన ఆటం యొక్క సూర్యుడు ఆ కిటికీ ద్వారా ఆ, లోపలికి వస్తున్నాడు. అక్కడ బిజీగా ఉన్నటువంటి ఆ వీధి సౌండ్ ఎవరైనా వినగలరు. అక్కడ ఉన్నటువంటి ఆకులు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అంటే పడిపోయిన ఆకులు. ఎయిర్ ఎంతో, గాలి చాలా ఫ్రెష్ గా ఉంది. అన్ని పట్టణాలలాగే అక్కడ ఒక డిప్రెషన్ అండ్ అలాగే తెలియనటువంటి చెప్పలేని దుఃఖం ఈవినింగ్ కాంతికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి అక్కడ. లక్ష్మి, హలో. హలో వచ్చావా? లక్ష్మి. సంతోషం. వచ్చాను. ఏ చాప్టర్? ఇది, దీని పేరు ద స్పిరిచువల్ లీడర్. సరే. ఓ. అయితే ఆర్టిఫిషియల్ గా ఉన్న ఆ ఆనందం చాలా దుఃఖదాయకంగా ఉంది. ఇలా అంటే ఏదైతే సహజంగా ఉందో అదంతా మర్చిపోయినట్టుగా ఉందన్నమాట. ఎక్కడా స్వేచ్ఛాయుతమైన చిరునవ్వు కూడా లేదుట. మా ముఖాలన్నీ కూడా ఎంతో భయంతో, ఆందోళనతో నిండిపోయి ఉన్నాయి. కానీ అక్కడున్న ఆకులు ఆ సూర్యకాంతిలో మెరుస్తున్నాయి.
ఒక మేఘం అక్కడి నుంచి వెళ్ళింది. మనం అనుకునేటువంటి ఆధ్యాత్మిక మూమెంట్స్ అన్నీ కూడా సాంఘికమైన విభేదాలు ని మెయింటైన్ చేస్తున్నాయి. ఒక టైటిల్ ఉన్నటువంటి వ్యక్తిని ఎంత మనం ఆతురతగా ఆహ్వానిస్తున్నాం. ఆయనకి ఫ్రంట్ సీట్ ఇచ్చేస్తాం. ఆయన ఫాలోయర్స్ ఆయన చుట్టూరా ఎలాగా ఆ ప్రసిద్ధి చెందిన వ్యక్తి చుట్టూరా వేలాడుతూ ఉంటారు. మనకి ప్రత్యేకతల కోసం ఎంత ఆకలిగా ఉంటాం. మనకు ఒక లేబెల్స్ తగిలించుకోవడానికి ఎంత ఆతురతగా ఉంటాం. ఈ గట్టి తీవ్రమైన కోరిక ప్రత్యేకత కోసం మనం ఆధ్యాత్మిక పెంపుదల అనుకుంటున్నాం. ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఎవరైతే దూరంగా ఉన్నారో ఆనువంశికమైనటువంటి విభేదాలతో ఆ మాస్టర్ గారు ఆయన చేత దీక్ష పొందిన వాళ్ళు శిష్యులు ఆ కొత్తగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కలిసి ఉంటారు. ఈ తీవ్ర కోరిక అనేది తప్పనిసరిగా అవగాహన చేసుకునేటట్టుగా నిత్య జీవితం ప్రపంచం యొక్క నిత్య జీవితంలో మనం అవగాహన చేసుకోగలం. అదే రకమైన ఉద్దేశ్యం అన్నది ఎక్కడైతే ఇలాంటి స్టూపిడ్ విభేదాలు ఉంటున్నాయో వాటికి ఏదైనా అర్ధరహితంగా ఉంటాయి. అవి ఏమి చెప్పినా ఎంత లోతైనవైనా మనం మనమేమోని మన యొక్క తీవ్రమైన కోరికలు ఆకళ్లతో మనం కండిషన్ అయిపోయాం. మనకున్నటువంటి ఈ లోతైన కోరికల్ని మనం అవగాహన చేసుకోపోతే ప్రైడ్ అంటే గర్వం నుంచి ఫ్రీగా ఉండడం అన్నది సంభవం కాదు, వృధా. కానీ ఆయన ఇంకా చెప్తున్నారు, మాకు గైడ్లు కావాలి, అంటే మాకు దారి చూపెట్టే వాళ్ళు ఉండాలి, గురువుస్ మాస్టర్స్. మీరు దానికి అతీతంగా ఉన్నారు, కానీ మాలాంటి సామాన్యమైన ప్రజలుకి వాళ్ళు అవసరం. లేకపోతే మేమేమోని పూర్తిగా కోల్పోయి నిద్రలోకి అంటే కోల్పోయి షీప్ అంటే గొర్రెల్లాగా అయిపోతాం. మేము మా యొక్క గురువుల్ని పొలిటికల్గా కానీ స్పిరిచువల్గా కానీ వాళ్ళని మేమే అంటే పొలిటికల్ గురువుల్ని కానీ ఆధ్యాత్మిక గురువుల్ని కానీ మేమే వాళ్ళని వెతుక్కుంటాం. మా కన్ఫ్యూజన్ ద్వారా, అందుకనే వాళ్ళు కన్ఫ్యూజన్లోనే ఉంటారు. మాకేమంటే ఎవరో ఒకరు దెబ్బలాడి మాకు కొంచెం సాంత్వన ఇవ్వాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి, మాకు తృప్తి పరచాలి. అందుకే మేము గురువుని ఎంచుకుంటున్నాం. ఆయన మేము ఏదైతే తప్పిస్తున్నామో ఆయన ఇస్తాడు. మేము సత్యాన్ని వెతకటం లేదు, మా తృప్తి కోసమే మేము వెళ్ళిపోతున్నాం, మాకు సెన్సేషన్స్ కోసమే మేము పరుగులాట పెడుతున్నాం. ఇది కేవలంగా తన్ను తాను ప్రకాశింపజేసుకోవడానికే మేమేమోని ఒక గురువుని ఒక మాస్టర్ని సృష్టించుకుంటున్నాం. మేము అందులోనే పూర్తిగా మునిగిపోతున్నాం, కన్ఫ్యూజ్డ్గా ఉంటాం, ఆతురతతో ఉంటాం. సెల్ఫ్ అన్నది అక్కడ డినై అయిపోతుంది. కాదండి, అంటే సెల్ఫ్ డినయల్. మీకు డైరెక్ట్గా భౌతికమైన టీచర్ లేకపోతే మీకు దూరంగా ఉన్న వాళ్ళని మీరు ఎంచుకుంటారు. వాళ్ళు హిడెన్గా అంటే అద్భుతంగా అంటే మిస్టీరియస్గా ఉంటారు, అంటే ఆ, విచిత్రంగా. మొట్టమొదట హిడెన్గా ఉన్న వాళ్ళు రకరకాలైన భౌతికమైనటువంటి ఇమోషనల్ ప్రభావాల మీద ఆధారపడతారు. రెండో వాళ్ళు మనస్సే ప్రొజెక్ట్ చేస్తుంది. ఆయన ఆ ఆదర్శాన్ని తన మనసులోంచి వచ్చినవే. ఈ రెండు కూడా మీ చాయిస్లోంచి వచ్చినవే. చాయిస్ అన్నది తప్పనిసరిగా వివిధ అంటే వ్యతిరేక అభిప్రాయాల మీద ఉంటుంది, ప్రిజుడిస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీలో
భిన్న భిన్నమైన బయాసుడ్ అభిప్రాయాల మీద, మీకు ఆల్రెడీ ఏర్పరచుకున్న ప్రిజుడిస్ల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏమిటి? మీ గురువుని ఎంచుకోవడం. మీరు ఒక రెస్పెక్టబుల్గా, అంటే గౌరవప్రదమైన, సుఖప్రదమైన పేరుని మీ ప్రిజుడిస్కి మీరు ఓ పేరు ఇస్తారు. అంటే మనం ఆల్రెడీ ఏర్పరచుకున్నటువంటి అటువంటి ఏవి చెడు అభిప్రాయాలకి ఒక మంచి పేరు పెడతాం. కానీ ఇది మీ కన్ఫ్యూజన్ ద్వారా, మీకున్న ఆకలి ద్వారా మీరు ఎంచుకుంటున్నారు. ఒకవేళ మీరు తృప్తినే వెతుకుతున్నారంటే మీరు కోరుకున్నదే మీకు వస్తుంది. దాన్ని సత్యం అని అనడానికి లేదు. సత్యం అన్నది ఎప్పుడైతే మీరు తృప్తి పడ్డం, మీ కోరిక, సెన్సేషన్స్ కన్నా కోరిక, ఇవన్నీ అంతమైనప్పుడే సత్యం ఉంటుంది. మీరు నన్ను ఏమీ కూడా ఒప్పించకండి, నాకు ఒక మాస్టర్ అక్కర్లేదని అన్నారు. సత్యం అన్నది అంటే వివాదాస్పదం కానీ వాదాలకు సంబంధించింది కాదు, నమ్మకాలకు సంబంధించింది కాదు, ఉద్దేశ్యాల్లోంచి వచ్చింది కాదు. కానీ మాస్టర్ నాకు సహాయం చేస్తారు నాలో ఉన్నటువంటి లోభాన్ని జయించడానికి, నా అసూయని జయించడానికి అని ఆయన గట్టిగా చెప్పారు. అప్పుడు ఇంకొక వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడైనా, ఆయన మీలో మార్పును తీసుకురాగలరా మీ జీవితంలో? ఒకవేళ అలా తీసుకొచ్చే మాట ఉంటే మీరేమో నిజంగా మారటం లేదు, కేవలంగా మీరు డామినేట్ చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు, ప్రభావితం అవుతున్నారు, డామినేట్ అవ్వబడుతున్నారు. ఈ ప్రభావం అనేది కొంతకాలం ఉంటుంది, కానీ మీరేమీ మారినటువంటి వాళ్ళు కాదు. మీరు జయించబడ్డారు. మీరు ఏదైతే జయించబడ్డారో, మీ అసూయ చేత, లేకపోతే గొప్ప ప్రభావాల చేత, అప్పటికి మీరు ఒక బానిసే. మీరేం స్వేచ్ఛగా లేరు. మీరు స్లేవిష్గా ఉండడానికి, బానిసగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరో ఒకరు మిమ్మల్ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటారు, ఒక మాస్టరో లేకపోతే ఎవరో ఒకరో. ఎందుకంటే అక్కడ మీకు భద్రత ఉంటుంది, నా వాళ్ళు అనిపించుకోవడంలో. మాస్టర్ అక్కడ మీకు ఆశ్రయం అయిపోతారు. మీరు వాళ్ళని కలిగి ఉంటే వాళ్ళు మిమ్మల్ని కలిగి ఉంటారు. కానీ ఈ పొజిషన్ అనేది మనకి గ్రీడ్, అంటే మనలో ఉన్న లోభం నుంచి మనకేమీ కూడా స్వేచ్ఛనివ్వదు. నేనే అంటే గ్రీడ్ని నిగ్రహించుకోవాలి అన్నాడు ఆయన. నేనే ఫైట్ చేయాలి, ప్రతి ప్రయత్నాన్ని దాన్ని నాశనం చేయడానికి చేయాలి, అప్పుడు మాత్రమే అది పోతుంది. మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు సంఘర్షణలో ఉన్నారు గ్రీడ్తో ఎన్నో సంవత్సరాలై, అయినప్పటికీ మీరు దానిలోంచి స్వేచ్ఛని పొందలేదు. మీరేమీ ఇలాగా అంటే చెప్పకండి దట్ యూ హ్యావ్ నాట్ ట్రైడ్ హార్డ్ ఇనఫ్, మీరు ఎంతో కష్టపడలేదని చెప్పొద్దు. విచ్ ఈస్ ద ఆబ్వియస్ రెస్పాన్స్, అదే తప్పనిసరి అయినటువంటి ఫలితం. మీరు సంఘర్షణ ద్వారా ఏమైనా అవగాహన చేసుకోగలరా? ఏదైనా జయించడం అన్నది అవగాహన కాదు. మీరు జయించేదంతా కూడా మళ్ళీ మళ్ళీ జయించాల్సి వస్తుంది. మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకున్న దానికి నుంచి మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఏదైనా అవగాహన చేసుకోవాలంటే ఎరుక ఉండాలి. మీ యొక్క నిగ్రహం అనే ఈ పద్ధతి అంతటిని మీరు ఎరుకగా చూడాలి. నిగ్రహించడం అన్నది చాలా సులువే అవగాహన కంటే. అంతేకాకుండా మనం నిగ్రహించడానికే బోధించబడ్డాం, అంటే నిగ్రహించుకోవడమే నేర్చుకుంటున్నాం. ఈ నిగ్రహంలో
అక్కడ అబ్జర్వేషన్ లేదు, ఎక్కడ కన్సిడరేషన్ లేదు, అక్కడ మీ భావాలని మాట ఆలోచనల్ని షేర్ చేసుకోవడం లేదు. నిగ్రహం అన్నది డల్నెస్ యొక్క ఒక చిహ్నం, మనస్సు యొక్క డల్నెస్. ఏ మనస్సు అయితే నిరంతరం నిగ్రహిస్తూ ఉంటుందో అది పూర్తిగా తన చేత తాను బడి ఉంటుంది. అందుకని అది సెన్సిటివిటీ అన్నది దానికి ఉండదు, అవగాహన అన్నది ఉండదు. అవగాహన చేసుకోవడానికి ఈ నిగ్రహం యొక్క మార్గాలను అవగాహన చేసుకోవాలంటే అదే చాలా ముఖ్యమైన విషయం. దాన్ని వదిలించుకోవడం, గ్రీడ్ వదిలించుకోవడం కంటే నిగ్రహాన్ని యొక్క మార్గాల్ని అవగాహన చేసుకోవడమే చాలా ముఖ్యం అంటున్నారు. చెప్పిన విషయాన్ని మీరేమీ వినటం లేదు. యాక్చువల్గా మీరు మీ రకరకాలైనటువంటి కమిట్మెంట్స్ని మీరు ఆల్రెడీ మీ యొక్క సంఘర్షణలోంచి పెంపొందించబడ్డాయి, నిగ్రహంలోంచి పెంపొందించబడ్డ వాటిని మీరు ఆ, పరిగణిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంతో కమిట్మెంట్తో ఉన్నారు. మీ కమిట్మెంట్స్ చుట్టూరా అవే వాటిని మీరు ప్రభువుగా లెక్చర్స్ ఇస్తున్నారు, వాటి కోసమే రాస్తున్నారు. మీరు ఎంతో మంది స్నేహితుల్ని ప్రోగు చేసుకున్నారు. మీ మాస్టర్ విషయంలో మీకు ఒక పెట్టుబడి ఉంది. ఆయన దాని నిగ్రహాన్ని మీకు సహాయం చేశాడు. అందుకని మీ గతం అన్నది మిమ్మల్ని ఏం చేస్తుందంటే చెప్పిన దాన్ని వినకుండా అడ్డేస్తుంది. అంటే మీ గతంలో నిగ్రహాన్ని కల్టివేట్ చేసుకోవడం మీ మాస్టర్ గారు, మీ గురువు గారు నేర్పారు గనక ఇప్పుడు మీరు ఏదైనా కొత్తదాన్ని వినడానికి అది మీకు అడ్డేస్తుంది. నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, అంగీకరించట్లేదు కూడా అని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక గురువు అన్న వాళ్ళు అంటే మీరేం చెప్తున్నారంటే మీరేం వింటం లేదు, మీ కమిట్మెంట్స్కే బలం ఇచ్చుకుంటున్నారు చెప్పిన దానికి వ్యతిరేకంగా. అదే వినకపోవడం. మీరు భయపడుతున్నారు వినడానికి, మీరు అందుకే సంఘర్షణలో ఉన్నారు. ఆమోదించడం, ఆమోదించకపోవడం ఒకేసారిగా చేస్తున్నారు. మీరు నిజమే, మీరు చెప్పేది నిజమే అన్నాడు ఆయన. కానీ నేను మాత్రం ఇంతకాలమే నేను పోగు చేసుకున్నటువంటి స్నేహితుల్ని, నా జ్ఞానాన్ని, నా అనుభవాన్ని నేను వదులుచుకోలేను. నాకు తెలుసు అవన్నీ పోవాలని, కానీ నేను చెయ్యలేను. అక్కడే ఉన్నదంతా. నాలో సంఘర్షణ అంటే అతను చెప్తున్నారు, అది అయిపోయింది అతను చెప్పడం. సంఘర్షణ అంతర్గతంగా మనకి మొదటి కంటే ఎక్కువగా ఉంది. అంటే ఆయనలో సంఘర్షణ మొదటి కంటే ఎక్కువైపోయింది. యథార్థం ఏమిటి అని మీకు ఒకసారి తెలిస్తే అది ఎంత బాగులేకపోయినా దాన్ని మీరు కాదన్నా మీకున్న కమిట్మెంట్స్ వల్ల లోతైన వ్యతిరేకతలు ఉంటూ ఉంటాయి. ఈ వ్యతిరేకతలు అన్నదే ద్వైతం. ఈ వ్యతిరేకమైన కోరికలని మనం బ్రిడ్జ్ చేయలేం, కలపలేం. ఒకవేళ అలాంటి కలపడాన్ని మనం సృష్టిస్తే అది నిగ్రహం, అదే స్థిరత్వం. యథార్థం అన్న దాన్ని మనం అవగాహన చేసుకుంటే, చేసుకోవడంలోనే వాట్ ఈజ్ నుంచి ఫ్రీడమ్ ఉంది. అంటే యథార్థం నుంచి మనం బయటపడతాం. యథార్థ స్థితిని అవగాహన చేసుకోవడంలోనే అందులోంచి మనం బయటపడతాం. ఇది చాలా విచిత్రమైన నిజం. ఎంతో మంది శిష్యులు కి వాళ్ళనేమో జోకొట్టాలి, వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వాలి, సాఫ్ట్గా కానీ హార్ష్గా కానీ. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కఠినమైన ట్రీట్మెంట్ అన్నది వాళ్ళ ట్రైనింగ్లో ఒక భాగం అనుకుంటారు. ఆ ఆధ్యాత్మికమైన సక్సెస్కి ఈ ట్రీట్మెంట్ భాగం అనుకుంటారు. నేను హర్ట్ అవ్వాలి అన్న కోరిక నాకు చాలా రూడ్గా నన్ను కదిలించేయాలి అన్నది హర్టింగ్ అనే ప్లెజర్లో ఒక భాగం.
ఈ పరస్పరమై ఒకరినొకరు తక్కువ చేసుకోవడం, అంటే గురువుని ఆ శిష్యుణ్ణి సెన్సేషన్స్ యొక్క కోరిక వల్లే ఇలా జరుగుతోంది. ఇలా ఎందుకు అవుతోందంటే మీకు ఎక్కువ సెన్సేషన్స్ కావాలి, గొప్ప సెన్సేషన్స్ కావాలి, మీరు వాటిని ఫాలో అవుతారు. అందుకే మీరు ఒక లీడర్ మీకు అవసరం, ఒక గురువు అవసరం. ఇలాంటి కొత్త తృప్తి కోసం మీరు అన్నీ సాక్రిఫైస్ చేస్తారు. మీకు అన్ని రకాల అసౌకర్యాలని మీరు సర్దుకుపోతూ ఉంటారు. అవమానాలని, మిమ్మల్ని డిస్కరేజ్మెంట్స్ని మీరు సర్దుకుపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా పరస్పరం స్వార్థానికి వినియోగించుకుంటారు. ఇలాంటివన్నీ కూడా సత్యంతో ఏమీ సంబంధం లేదు. అవన్నీ కూడా మిమ్మల్ని నిజమైన సంతోషం వైపు తీసుకెళ్ళలేవు. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. మీకు అర్థం అవుతోందా? అంటే ఆ లీడర్ గారు తాను కూడా డ్రింక్ చేసి అందరినీ డ్రింక్ చేయమంటాడు, చాలా బాధ పెడుతూ ఉంటాడు. పైగా బాధపడడం అన్నది వీళ్ళు అవసరం అనుకుంటారు. ఆయన చాలా భయంకరమైన విషయాలు భగవంతుడి కోసం చెప్తూ ఉంటాడట. వీళ్ళందరూ అవన్నీ అవసరం అనుకుంటారు. చాలా మంది అంటే ఆయన చాలా క్రూడ్గా ఉంటాయట, మోటుగా ఆయన ప్రొసీజర్స్. ఇవన్నీ ప్రజల్ని ఆలోచింపచేస్తున్నాయి. అంటూ అటువంటి గురువు నుంచి అలాగా అంటే అప్పుడు ఆయన చూపెట్టారు గురువు ఎందుకు భద్రత కోసం అవసరం అని. ఆ తర్వాత ఆ టీచింగ్స్ ఎంత లోతుగా ఉన్నా అవన్నీ కూడా సీక్రెట్ గా ఉంచబడుతున్నాయి కొంతకాలం. ఇప్పుడు మాత్రం అందరికీ అవైలబుల్ గా వచ్చేసే అన్నారు. అంటే చాలా కాలం అవి గుప్తంగానే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి మధ్యలో సిటీ యొక్క వాతావరణం వర్ణించారు. సహజత్వం ఏమిటో మర్చిపోతాం పట్టణాల్లో. స్వేచ్ఛగా నవ్వడం అవి కూడా మనకు తెలియవు. మన ముఖాలు ఎప్పుడు కూడా ముడుచుకుపోయే ఉంటాయి దుఃఖంతో, ఆతురతతో. కానీ ఆకులు మాత్రం మెరుస్తున్నాయి. మనం సోషల్ గా అంటే సాంఘికమైనటువంటి విభజనలు మెయింటైన్ చేస్తూ ఉంటాం ఈ ఆధ్యాత్మిక మూమెంట్స్ లో. ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాళ్ళకి మనం ఫ్రంట్ సీట్ ఇచ్చేస్తాం, ఫాలోయర్స్ చుట్టూ మూగుతారు. మనకేదో ప్రత్యేకతల కోసం ఎంత ఆకలిగా వెయిట్ చేస్తూ ఉంటాము. ఇలాంటి తీవ్రమైన కోరికలు, ప్రత్యేకతల కోసం మనం ఆధ్యాత్మికమైన పెంపుదల, ఎదుగుదల అనుకుంటాం. ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు చాలా దూరంగా కూడా ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా హైరార్కీ ప్రకారం విభజన. మాస్టర్సు అలాగా వాళ్ళ చేత దీక్ష తీసుకోబడిన శిష్యులు వీళ్ళందరూ ఉంటారు ఇందులో. ఈ తపన తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. అంటే కొంత అవగాహన కూడా అవుతుంది ఇప్పుడు నిత్య జీవితంలో. ఆయన చెప్తున్నాడు అనమాట. ఇలాంటి అంటే ఇంకా ఇక్కడ అది అయిపోయాక ఇటువంటి స్టూపిడ్ విభేదాలు, వాటికి ఏం మీనింగ్ లేదు. ఎంత లోతుగా అవి మనం ఎంత కండిషన్ అయిపోయామని, ఎలాగా మన కోరికలు, మనకి తీవ్రమైన ఆకళ్ళతో మనము కండిషన్ అయిపోయాం. అవగాహన అన్నది లేకపోతే ఈ కోరికలని చాలా వృధా. ఇవంతా మనం స్వేచ్ఛ కోసం వెతకడం. అంటే కోరికలను అవగాహన చేసుకుంటేనే స్వేచ్ఛ వస్తుంది. మాకు మాత్రం గురువులు ఉండాలండి, గైడ్స్ ఉండాలి, మాస్టర్స్ ఉండాలి. మీరు వాటికి అతీతంగా ఉండొచ్చు. మాలాంటి సామాన్యమైన వ్యక్తులకు అవసరమే. లేకపోతే మేము నిద్రలోకి వెళ్ళిపోతాం. మేము గొర్రెల్లాగా అయిపోతాం అన్నారు. మేము మా లీడర్స్ని వెతుక్కుంటాం, రాజకీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ. మా కన్ఫ్యూజన్లోంచే మేము వెతుకుతాం, వాళ్ళు కన్ఫ్యూజ్డ్గానే ఉంటారు. మనకేంటంటే ఎవరో ఒకరు కంఫర్ట్ ఇవ్వాలి, ఎవరో ఒకరు ప్రోత్సహించాలి, తృప్తిపరచాలి. అందుకే మనం ఒక గురువుని ఎంచుకుంటాం.
మనం ఏమైతే తప్పిస్తున్నామో అన్ని గురువు నుంచి పొందుతున్నాం. నేనేమో అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, మనం సత్యాన్ని వెతకటం లేదు, మనం తృప్తి కోసం వెనకాల తృప్తి వెంట పడుతున్నాం, సెన్సేషన్స్ వెంట పడుతున్నాం. అంటే మనం తృప్తి పడ్డానికి మనం ఒక గురువుని క్రియేట్ చేసుకుంటున్నాం, మాస్టర్ని. అక్కడ మనం మర్చిపోతాం, కన్ఫ్యూజ్డ్గా ఉంటాం, ఆతురతతో ఉంటాం. మీకు డైరెక్ట్గా ఫిజికల్ టీచర్ లేకపోతే ఎక్కడో దూరంగా ఎవరినో ఊహించుకుంటారు, లేకపోతే గుప్తంగా విచిత్రంగా ఉన్న టీచర్లు ఉంటారు. బాహ్యంగా ఉన్న టీచర్ మీద మీరు ఆధారపడుతున్నారు భౌతికంగా మీ యొక్క ఆవేశాల ప్రభావాల కోసం. ఆ రెండో ఆయన అంటే మీరు సీక్రెట్గా ఉన్న గురువుని మీరు ఊహించుకున్నవాడే, మీ ఐడియల్స్, మీరు ఊహించుకున్న ఆదర్శాలు అవన్నీ కూడా మీ చాయిస్లోంచి వచ్చేవే. చాయిస్ అనేది మీకున్న ప్రిజుడిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మీకు ఎంతో మంచి పేరు రావాలని చూస్తారు, మీ ప్రిజుడిస్కి ఒక మంచి పేరు పెట్టాలనుకుంటారు. ప్రిజుడిస్ అంటే ఆల్రెడీ ఉన్న తప్పుడు అభిప్రాయాలకి మంచి పేరు పెట్టాలని చూస్తూ ఉంటాం. మీ కన్ఫ్యూజన్ ద్వారా మీ ఉన్నటువంటి ఆకలి వల్ల మీరు ఎన్నుకుంటారు. మీరు తృప్తిని వెతుక్కుతూ ఉంటే మీకు తృప్తే దొరుకుతుంది. దాన్ని సత్యం అనలేం కదండి. సత్యం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఈ తృప్తి, సెన్సేషన్స్ కోసం కోరిక ఇవన్నీ అంతమైనప్పుడే సత్యం ఉంటుంది. మీరు నన్ను ఒప్పించలేరండి, నాకు ఒక గురువు అక్కర్లేదన్న విషయాన్ని మీరు ఒప్పించలేరని ఆయన అన్నాడు. అది అంటే కృష్ణమూర్తి గారు అంటున్నారు, సత్యం అన్నది వాదనలతోటి కానీ నమ్మకాలతో కానీ సంబంధం లేదు, ఇది ఉద్దేశ్యాల మీద ఆధారపడి లేదు. కానీ మా గురువు గారు మాలో ఉన్న గ్రీడ్ని, అసూయని తొలగించడానికి మాకు సహాయం చేస్తారు. అంటే హవెవర్ ఎంత గొప్పవాడైనా బయట నుంచి ఉన్న వ్యక్తి మిమ్మల్ని మీలో మార్పును తేగలరా? ఒకవేళ తెస్తే అది మార్పే కాదు. మీరేంటంటే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురి అయ్యారు, ఆయన చేత డామినేట్ చేయబడుతున్నారు. మీలో ఏమీ చేంజ్ లేదు, మిమ్మల్ని మీరు అధిగమించబడ్డారు. మీరు అసూయ చేత అధిగమించబడినా, ఒక గొప్ప గురువు యొక్క ప్రభావం వల్ల అధిగమించబడ్డా, మీరు రెండింటికి బానిసే. మీకు స్వేచ్ఛ లేదు. మీకు ఒక బానిసగా ఉండడం ఇష్టం. ఎవరో మిమ్మల్ని కలిగి ఉండాలి, మీరెవరినో కలిగి ఉండాలి. అదొక గురువు అవ్వచ్చు, ఎవరవచ్చు. ఎందుకంటే మీకు అందులో ఆ కలిగి ఉండడంలో మీకు ఒక భద్రత ఉంది, నాది అనిపించుకోవడం ఉంది. మీకు ఆ మాస్టర్, ఆ గురువే మీకు ఆశ్రయం. ఎప్పుడైతే మీరు ఇలా కలిగి ఉండడం ఉంటుందో అక్కడ స్వేచ్ఛ లేదు మీ గ్రీడ్ నుంచి. అయితే నేను నా గ్రీడ్ని నిగ్రహిస్తానన్నారు. నిగ్రహం అనేది నేను ఫైట్ చేస్తాను అతను చెప్తున్నారనమాట, దాన్ని వినాశనం చేసేస్తాను అంటే మీరు చెప్పిన దాంట్లో మీలో సంఘర్షణ ఉంది. దేంతో? మీకున్న గ్రీడ్తో. చాలా సంవత్సరాలే అయినా కూడా మీరు దాన్ని అధిగమించలేరు. మీరేం ప్రయత్నించలేదని మీరు చెప్పకండి. మీరు సంఘర్షణ ద్వారా ఏదైనా పొందేరా? ఏదైనా జయించడం అంటే దాన్ని అవగాహన చేసుకోవడం, దాన్ని అవగాహన చేసుకోవడం కాదు. మీరు ఏదైనా జయించారంటే మళ్ళీ మళ్ళీ జయించాల్సి వస్తుంది. మీకు అవగాహన చేసుకోవడం అనేది అక్కడ ఉండదు. అవగాహన చేసుకోవాలంటే అవేర్నెస్, ఈ ప్రాసెస్ అంతటినీ మీరు నిగ్రహం యొక్క ప్రాసెస్ని అవగాహన చేసుకోవాలి, మీరు అబ్జర్వ్ చేయాలి.